ఎక్కడన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళని అయ్యో ఈమె ఎదురొచ్చిందా అని ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి అపశకునంగా భావించి అలా చేస్తే ఆ స్త్రీ మనసు తల్లడిల్లిపోయేది. మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సమాజంలో జరిగే ఈ అవమానాలు, ఈ చీత్కారాలు ఏవైతే ఉన్నాయో వీటికి తట్టుకోలేక చాలా బాధపడేవాళ్ళు. కానీ చాలా వరకు కాలాంతరంలో ఇప్పుడు ఎవరు కూడా భర్త ఉన్నాడో కూడా లేదో కూడా తెలియదు. అందరూ అలాగే ఏం తప్పు లేదని పెట్టేసుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటారు, అన్నీ ఉంటాయి. భర్త ఉన్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా హైందవ ధర్మాన్ని పాటించి భగవంతుడి యందు నమ్మకం ఉండి అమ్మవారి భక్తురాలుగా ఉండే ఏ స్త్రీ అయినా కోరుకునేది నా భర్త 10 కాలాలు చల్లగా ఉండి నాకు ఇవన్నీ కూడా సుమంగళిగా నేను 10 కాలాలు ఉండాలి, సుమంగళిగా నేను చనిపోవాలని కోరుకుంటారు. అవునండి, ఎవరైనా సరే. మరీ ఎక్కడో ఉంటారు తప్ప 99% ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు. సో ఇలాంటి సుమంగళిత్వం లభించాలి అంటే అమ్మవారిని ఆశ్రయించాలి.